ఈరోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ లిస్టు జాబితాను విడుదల చేయడం జరిగింది. అందులో కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా ఇన్ఛార్జి ఉన్నటువంటి ప్రభాకరన్ గారు కాదని వేరే వ్యక్తి దస్తగిరి అనే వ్యక్తికి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. ప్రతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన కార్యక్రమాలన్నింటిలో తూచా తప్పకుండా ప్రభాకర్ గారు అన్ని కార్యక్రమాల్లో కార్యకర్తలు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్ కానీ, మండల ప్రెసిడెంట్ మేల్కొల్పి ప్రతి ఒక్క కార్యక్రమం దిగ్విజయంగా చేయడం జరిగింది. అటువంటి నాయకుడిని కాదని ఈరోజు ఒక అనామక టీకెట్ చాలా దుర్మార్గం. ఇటువంటి దుర్మార్గ పనులు చేస్తే రేపు కార్యకర్తలకు మీరు మనోధైర్యం ఎక్కడిచ్చినట్టయితుంది. మీరు మొదటి నుంచి చెప్తున్నారు, ఎవరైతే పార్టీకి కష్టపడతారో, ఎవరైతే పార్టీ కొరకు కృషి చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాను. ఆ న్యాయం ఇక్కడ న్యాయం జరగలేదు. ఇక్కడ ప్రభాకర్ గారు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. ముఖ్యంగా కోడుమూరు కాన్స్టిట్యూషన్ కోట్ల కాన్స్టిట్యూషన్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ అప్పటి నుంచి కానీ ఎప్పుడు ఇక టీడీపీ గెలిచలేదు అప్పటి నుంచి కూడా ఇప్పుడు. కానీ ఆయన టీడీపీకి వచ్చినాక ఫస్ట్ ఇప్పుడు టీడీపీకి వచ్చినాక ఫస్ట్ జెండా కోట్ల జెండా అంటే టీడీపీ జెండా ఇక్కడ కోడుమూరులో ఎగరడం జరుగుతుంది. మేము కూడా ఇప్పుడు ఒక రిక్వెస్ట్ ఇస్తున్నాం కోట్ల గారిని కూడా, అన్న మీరు మీ ఇంట్లో ఫస్ట్ ఇది కోడుమూరు అంటే మీ ఇల్లు ఇది, మీ ఇంట్లో గెలిచి మీ ఇంట్లో మీ పార్టీ టికెట్ తీసుకుని మన పెట్టి పార్టీ టికెట్ తీసుకున్నాక మీరు డోన్ పోండి. లేకపోతేనా ఆయన కాలు పట్టుకొని కూడా వేడుకుంటాం ఈరోజు మేము. పోతేనా మీ ఇంటికాన్ని మేమందరం కలిసి పెట్రోల్ పోసుకొని మీ ఇంటి దగ్గరనే మీరు పోటీ చేస్తారా, లేకుంటే మీరు ఇంట్లో ఉంటారా? ప్రభాకర్ న్యాయం చేయంత వరకు మీరు కూడా ఎక్కడ కదలవుతాండి. ఇట్లా వచ్చి మీరు ఇంట్లో కలిస్తే మీ ఈరోజు ఫస్ట్ జాబితాలోనే మాకు చాలా ముందు చూపించారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఏదో ఒక సంవత్సరమో 6 నెలల నుంచి పార్టీ కూడా తిరగలేదు, ఏదో 2 మందిలో భవిష్యత్తు గ్యారంటీ ఏదో చేశాడు. మేమైతే 35 సంవత్సరాలు అంటే పార్టీని నమ్ముకున్నాము. ఒకసారి ఆయనతో ఇంటర్వ్యూ జరిగినప్పుడు కూడా మీకు కన్ఫామ్గా చెప్పినాము, ఒక అభ్యర్థికి మీరు ఛాన్స్ ఇవ్వండి. మీరు మార్చుకుంటే టీడీపీ అభ్యర్థి జెండా గెలవలేదని మీ ద్వారా మేము మీ సంవత్సరంలోనే చెప్పలేదు. కానీ ఈరోజు దస్తగిరి కూడా గెలుస్తాడన్న గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే ఇటు పార్టీ మాటికి మారితే 85లో టికెట్ మీరు 7 సార్లు ఓడిపోయినారు, 6 సార్లు ఓడిపోయినారు. మీరు ఏదో మాటలు చెప్తున్నారు, ఒక్కసారి ఓడిపోయిన అభ్యర్థికి ఒక్కసారి మళ్ళీ ఓడిపోయినారు. కాబట్టి మీరు కూడా ప్రణాళికలు ఈ సీటు విషయంలో ఫస్ట్ ఉంటే కార్యకర్తలకి అందుబాటులో ఉన్నారు. కాబట్టి కావున మీరు దయచేసి ఒక్కసారి ఆ ప్రణాళించి కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకొని సమన్వయం చేసి ఒక్కసారి టికెట్ మళ్ళీ ఆలోచన చేసి ప్రభాకర్ ఇవ్వాల్సిందిగా కోరుతూ మళ్ళీ ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. తీసుకున్న నిర్ణయం తప్పుని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి జీవితాలుగా ఉంటాయని చెప్పి కార్యకర్తలకి మరోపతి చేసుకుంటూ వచ్చినాడు. ఎప్పుడు అదే స్ఫూర్తిగా పనిచేస్తూ కంసారాలని పిల్లల్ని అందరినీ వదిలేసి ఆరోగ్యం వదిలేసి ఈరోజు అన్నమ్మడి మేము దాదాపు 20 సంవత్సరాలు పనిచేస్తున్నాము. పనిచేసేదానికి ఈరోజు పనిచేసే నాయకులకు ఇవ్వరా? మీరు ఎవరికి ఇవ్వాలనుకున్నారు? మీరు డబ్బులు మేము 100 కోట్లు పెట్టుకొని రావాలన్నా? ఇప్పటి నుంచి కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. ఎవరి కోసం పనిచేస్తున్నాం? పార్టీ కోసం పనిచేస్తున్నాం. మాకు తిన్నిక కాదు, పార్టీని బలోపేతం చేసుకోవడానికి పిల్లల్ని సంసారం అన్ని వదిలేసి ఆయన ఎమ్మడి తిరుగుతూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ కితాబిస్తున్నావు కోడుమూరులో బాగా జరుగుతుందని. అటువంటిది 20 రోజుల్లో ఏమైంది? నీకు పని చేసలేమా? ఏది పని తక్కువ ఉంది చెప్పండి. మీరు పని తక్కువ చేసినాడంటే తల వంచుకుంటాం. ఇది తక్కువ చేసినాడు ఈయన, మీరు పని చేయలేదు అని చెప్పండి, మేము పని చేయాలని ఒప్పుకుంటాము. అందుకోసం పని చేసే వాళ్ళకి ఇస్తారా? లేకుంటే ఇది ఇప్పుడు ఇన్నిసార్లు జరిగింది, ఇన్నిసార్లు జరిగితే ఎప్పుడు వస్తుంది మాకు టికెట్? కార్యకర్తలకు ఎప్పుడు వేయాలనుకున్నారు టికెట్లు? మీరు కార్యకర్తలకు ఇస్తారని ఆశపడ్డాము. అదే కార్యకర్త ఈయన నమ్ముకొని 30 సంవత్సరాలు పార్టీకి తిరుగుతున్నాడు, నమ్ముకొని ఉన్నాడు. ఆయన బట్టి మేమందరం కార్యకర్తలు అందరూ ఉన్నాం. కార్యకర్తలు అని చెప్పుకుంటున్నాము. అందరూ కష్టంతో అందరూ కష్టకాలంలో పార్టీ నడిపించుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళ భవిష్యత్తుని మీ చేతుల్లో ఉంది, ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీని నమ్ముకొని కుటుంబం మొత్తం మీరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు మేము రోడ్ల మీద ఉండి మీ కొరకు పనిచేశాము నిరసన కార్యక్రమంలో. అలాంటిది గతంలో చూశారు 2019లో కర్నూలు మండలం దేవమాడ గ్రామంలో సమరం జరిగింది. ఎవరెవరికి మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు గారికి ముఖ్యంగా
వ్యక్తి పూజ చేసే వాళ్ళకే మీరు టికెట్ ఇస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వాళ్ళకు టికెట్ ఇవ్వడం లేదు. ఆ విష్ణువర్ధన్ రెడ్డి ఎలాంటి వాడంటే పార్టీ కాదు విష్ణు అనాలా అలాంటి వాళ్ళకు మీరు టికెట్ ఇచ్చి ఈరోజు ప్రోత్సహిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది చంద్రబాబు నాయుడు ఆయనకే వదిలేస్తున్నాము. అది వాస్తవంగా చెప్తున్నాము. డిసైడ్ చేసుకోవాలా, మాకు ఖచ్చితంగా ప్రభాకరన్కే సీట్ ఇవ్వాలనేది మేము అందరం యూనిట్ ఇన్ఛార్జీలుగా, క్లస్టర్ ఇన్ఛార్జీలుగా, బూత్ ఇన్ఛార్జీలు మొత్తం మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో మేము ఎట్లా అనేది మేము నిర్ణయించుకుంటాము, తెలియజేస్తాం. దయచేసి భవిష్యత్ కార్యాచరణ రేపు తెలియజేస్తాం.